మేడ్చల్ జిల్లా యల్లంపేట మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 3.5 లక్షల లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రాధాకృష్ణ రెడ్డి ఏసీబీకి చిక్కారు. వెంచర్ అనుమతి కోసం 5 లక్షలు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఇప్పటికే ₹1,00,000 అడ్వాన్స్గా తీసుకున్న రాధాకృష్ణ 3.5 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్. సరే, మాకు మొన్న ఒక కంప్లైంట్ వచ్చేది. ఇక్కడ యల్లంపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గారు రాధాకృష్ణారెడ్డి ఇక్కడ లేఅవుట్ ఒకటి ఆల్రెడీ హెచ్ఎండిఏ పర్మిషన్ తోటి లేఅవుట్ వేశారు. వీళ్ళు దానికి అన్ని కాంపౌండ్ వాల్ కట్టారు, దానికి గేట్స్ కూడా ఉన్నాయి. అది హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా హెచ్ఎండిలో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. ఎవరైనా పక్క ల్యాండ్ వాళ్ళు ఒకవేళ రోడ్స్ వేసుకుంటూ వస్తే వాళ్ళ రోడ్స్ కనెక్టివిటీ ఇవ్వాలి, ఓపెన్ చేయాలి అని చెప్పేసి. అందు గురించి అతను ఏం చేశాడంటే చాలా గేట్స్ వాళ్ళ దగ్గర కూడా పక్క వాళ్ళ నైబర్ ల్యాండ్స్ దగ్గర గేట్స్ వేసి పెట్టాడు. ఇక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ సూపర్వైజరు అక్కడికి వెళ్ళేసి ఆ గోడ మొత్తం కూలగొట్టేస్తాను, గేట్స్ మొత్తం కూలగొట్టేస్తాను, మెయిన్ గేట్ కూడా వాళ్ళు ఒకటి పెద్ద డిజైన్ చేసి పెట్టారు గంగస్థాన్ అని చెప్పేసి, దాన్ని కూడా కూలగొట్టేస్తానని చెప్పేసి బెదిరించాడు. కూలగొట్టుకుంటూ ఉండడానికి ఒక ₹5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ₹5 లక్షలు అడిగేసి శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు